వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండల పరిధిలోని లక్ష్మీపురం 43వ డివిజన్ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మించడం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండటం వల్ల 2-3 రోజులలోపే దెబ్బతింటున్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. అటు ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుందని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్టులో పెట్టి వారికి మళ్లీ పనులు అప్పగించకుండా చూడాలని కోరారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే క్రమంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కోరారు. నాణ్యత లోపించిన రోడ్లను కార్పొరేటర్, అధికారులు, ఎమ్మెల్యేలు పరిశీలించాలని కోరారు. వాళ్ళు కొట్టుకున్నాడు. వాటర్ కొట్టలేకపోతే దుమ్ము రేగుతుంది. అందుకే అది కనీసం నేను అదే చూస్తాను. ఇంకా వాటర్ కొట్టు లేదు, ఏం లేదు. ప్రజాస్వామ్యం నేను అదే అన్నా, మా సొమ్ము మీరు దెంగిపోతారు రా బాబు, ఉట్టిగా మీకు పైసలు ఇస్తలేమని చెప్పి కూడా మాట్లాడినా. నేను 8 ఫీట్ల రోడ్, ఇది 20 ఫీట్ల రోడ్కి 17.5 ఇచ్చింది మాకు అప్రూవల్ అని చెప్పేసి మాట్లాడుతాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఏరియా హెవీ వెహికల్స్ ఈ రూట్ నుంచే రావాలి, ఇంకా పెద్ద రూట్ లేదు. ఇక ఈ రూట్కి ఏ కన్స్ట్రక్షన్ జరిగింది ఇటు నుంచే రావాలి. అది కూడా చెప్పిన మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అరే పెద్ద రోడ్ రా బాబు, ఈ కాలనీకి మంచిగా వేయండి, కొంచెం చూసి గట్టిదనంగా, రేపు వచ్చినప్పుడు మళ్ళీ వేస్తారా బాబు మిమ్మల్ని అని చెప్పినాక కూడా అప్పటిదప్పుడే తీసుకుంటాను. మళ్ళీ ఈ పట్టీలు ఉన్నాయా, కొంచెం గట్టి పడ్డాక నెక్స్ట్ డే అన్నా తీసుకోరు. అప్పటిదే ఇప్పుడు పోస్తాడు, ఆ పట్టీలు తీసి మళ్ళీ ముందడికి ఎత్తున్నాడు. గొడ్డపల్లి ప్రకాష్ ఫోన్ చేయనా. ఇక